ప్రొసీడ్. థ్యాంక్ యూ. ప్రభు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో అందరికీ వందనాలు. అందరికీ 504వ సంఘ సంస్కరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంలో మీ అందరితో కలిసి ఈ సహవాసంలో పాల్గొనడానికి, కొన్ని తలంపులు మనం కలిసి ఆలోచించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ద రిఫార్మ్డ్ యూనియన్ సహోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సహోదరులు జాషువా జూడ్ గారితో కలిసి నేను ఈ ప్లాట్ఫామ్ షేర్ చేయడం అనేది నిజంగా నేను గౌరవంగా భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ జాషువా జూడ్ ఫర్ దట్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఆన్ వాట్ నెసెసిటేటెడ్ ద రిఫర్మేషన్. అసలు సంఘ సంస్కరణ యొక్క అవసరత ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం జరగాల్సి వచ్చింది అన్నటువంటి విషయాల్ని చాలా క్లుప్తంగా, చాలా తక్కువ సమయంలో అందరికీ దానివల్ల కలిగిన ప్రభావం ఏంటో మనము లాజికల్ గా డెడ్యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నా ప్రెజెంటేషన్ అవసరం లేకుండానే అది మీరు చేసుకోవచ్చు యాక్చువల్గా. సో అంత చక్కగా దాన్ని వివరించారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హియర్ దట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ హార్డ్ వర్క్ బ్రదర్ జాషువా. అండ్ సో సంఘ సంస్కరణ ఉద్యమం ద్వారా కలిగిన ప్రభావాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు రెండు కోణాల్లో దాన్ని విశ్లేషించుకోవచ్చు. ఒకటి, ఆధ్యాత్మిక కోణం గురించి మనం మాట్లాడితే సువార్త పరంగా కావచ్చు, లేకపోతే సంఘ పరంగా కావచ్చు, అది చూపించినటువంటి ప్రభావాన్ని గురించి మనం మాట్లాడాలి. అలాగే లౌకిక కోణంలో అంటే సామాజిక ప్రభావం కూడా అది చూపించింది. చాలా ఎక్కువగా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు, విశ్లేషించుకోవచ్చు. అయితే ఈ రెండు కోణాల్లో నుంచి కూడా మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చాలా క్లుప్తంగా. అయితే ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా నేను చెప్పగలిగే విషయం ఏంటి అంటే, ఈరోజు నా చేతిలో బైబిల్ ఉంది అంటే, మీ చేతుల్లో బైబిల్స్ ఉన్నాయంటే, మనందరం కూడా మన చేతుల్లో కానీ, మన మొబైల్ ఫోన్స్లో కానీ, మన కంప్యూటర్స్లో కానీ బైబిల్స్ కలిగి ఉన్నాం. మన సొంత భాషలో దాన్ని చదవగలుగుతున్నాము అని అంటే, దట్ ఈస్ ద ప్రైమరీ ఇంపాక్ట్ ఆఫ్ రిఫర్మేషన్. అది కేవలం సంఘ సంస్కరణ ఉద్యమం కారణంగా మాత్రమే దేవుడు మనకు ఈ బైబిల్ గ్రంథం అందించే కార్యాన్ని చేశాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజు మనం వెన్ వి లుక్ బ్యాక్ ఇన్ టు హిస్టరీ, చరిత్రను మనం విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు దెర్ ఇస్ నో టూ వ్యూస్ అబౌట్ దిస్, దెర్ ఇస్ నో డిబేట్ అబౌట్ దిస్. ఎందుకంటే ఇందాక సోదరులు చెప్పిన విధంగా ఆ చీకటి యుగంలో ఆ చీకటిని మరింత కటిక చీకటిగా మార్చినటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, వారికి లేఖనాలు అందకుండా చేయబడింది. అది లాటిన్ భాషకు మాత్రమే పరిమితం చేయబడింది. ఆ లాటిన్ భాషలో ఉన్నటువంటి అనువాద లోపాలు కావచ్చు, అవేవి సవరించబడడానికి అవకాశం లేకుండా పోయింది. అంతకు మించి వాళ్ళు ఆ లాటిన్ బైబిల్ ఎవరికి అర్థం కాదు, ఆ యాజక వర్గానికి మాత్రమే అర్థం అవుతుంది. వాళ్ళు చదివి చెప్పింది, వాళ్ళు చెప్పిన విశ్లేషణే వేదం అన్నట్టుగా ఉండేది. సో అది చీకటి యుగాన్ని నిజంగా చీకటి యుగంగా మార్చింది యాక్చువల్లీ. సో నా భాషలో నేను బైబిల్ చదువుకుని అసలు అది ఏం చెప్తుందో నిజంగా విశ్లేషించుకోగలిగేటటువంటి అవకాశం రావడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఫర్ ఎవర్, ఫర్ ఆల్ టైమ్స్. దీని అంటే ఐ డోంట్ నో హౌ, ఐ మీన్ ఫర్ ఇట్ ఇన్ వాట్ వర్డ్స్ టు డిస్క్రైబ్ దిస్ గ్రేట్ బ్లెస్సింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద రిఫర్మేషన్. తర్వాత మనము మాట్లాడుకునే మిగతా ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, రిఫర్మేషన్ ద్వారా వచ్చినటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కావచ్చు, లౌకిక పరమైనటువంటి ప్రయోజనాలు కావచ్చు, అన్ని కూడా దీనిపైన ఆధారపడినవి. అందుకే సోలా స్క్రిప్చర్ అంటున్నాం మనం, అన్ని బైబిల్ పైన ఆధారపడినవి. ఈ బైబిల్ గ్రంథం మనకు అందడం అనేది చాలా గొప్ప దీవెన అనేది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రైమరీ ఇంపాక్ట్ దట్ రిఫర్మేషన్ షోడ్, అండ్ దట్స్ ద ప్రైమరీ బెనిఫిట్ వి రీప్డ్ అవుట్ ఆఫ్ దిస్ రిఫర్మేషన్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో బైబిల్ గ్రంథం మన చేతికి రావడం అనేది, తర్వాత సిద్ధాంతపరంగా వచ్చినటువంటి ఉజ్జీవం, లేకపోతే ఒక మేల్కొల్పు, సత్యాన్ని వాక్యపు వెలుగులో విశ్లేషించి అర్థం చేసుకోవాలి. యాజకులు చెప్పే మాటలు కాదు మనం వినాల్సింది, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి నాయకులు చెప్పేటటువంటి మాటలు కాదు మనం ఆధారంగా తీసుకోవాల్సింది. లేఖన ఆధారంగా మనం సైద్ధాంతిక విశ్లేషణ చేసుకున్న సత్యాన్ని నిర్ధారించుకోవాలి అన్నటువంటి ఒక గొప్ప అవగాహన, ఒక గొప్ప మేల్కొల్పు రావడం అనేది ఈ సంస్కరణ ఉద్యమం నుండి పుట్టింది. ఎందుకంటే అంతవరకు సామాన్య ప్రజలకు అసలు సైద్ధాంతిక విశ్లేషణలో పాల్గొనడానికి కానీ, వాటి గురించి ఆలోచించడానికి కానీ అవకాశమే లేదు. దే హ్యావ్ నో ఆబ్జెక్టివ్ స్టాండర్డ్ బై విచ్ టు వెరిఫై వెదర్ ఎ పర్టికులర్ డాక్ట్రిన్ వాస్ ట్రూ ఆర్ ఫాల్స్. వీళ్ళు బోధించినటువంటి సిద్ధాంతాలు సరైనదా కాదా,
అని పరిశీలించేటటువంటి ఒక ప్రమాణం ఏమి వాళ్ళ దగ్గర లేదు. లేఖనాలు లేని కారణంగా. సో, సైద్ధాంతిక మేల్కొలుపు రావటం అనేది ఈ ఈ రోజు వరకు కూడా ఆ సైద్ధాంతిక మేల్కొలుపు కొనసాగడము, వారసత్వంగా మనం కూడా దాన్ని అందిపుచ్చుకోగలగడం అనేది ఈ సంస్కరణ ఉద్యమం ద్వారా కలిగినటువంటి ఒక గొప్ప మేలు అని మనం చెప్పుకోవాలి. దీని పర్యవసానంగానే అసలు సంఘం అంటే ఏంటి? సంఘం యొక్క స్వభావం ఎలా ఉండాలి? అప్పటి వరకు ఏంటి అనంటే సంఘము 2 భాగాలుగా విభజించి యాజక వర్గం ఒకళ్ళుంటారు. తర్వాత సామాన్య ప్రజలుంటారు. ఈ సామాన్య ప్రజలు దాదాపుగా బానిసల్లాగా యాజక వర్గం వారు ఏం చెప్తే అది వినాలి. ద క్లర్జీ అండ్ ద లేటీ. ద క్లర్జీ విల్ రూల్ ఓవర్ ద లేటీ ఎసెన్షియల్లీ. సో, బికాస్ ఆఫ్ ద అథారిటీ దే ఎక్సర్సైజ్ ఆన్ దేర్ కాన్షియన్సెస్. వారి మనసాక్షుల్ని వారు అదుపులో ఉంచుకున్న కారణాన్ని బట్టి ఇష్టానుసారంగా వారిపైన అజమాయిషీ చేసేటటువంటి ఒక పనిని యాజక వర్గం వారు చేసేవారు. అయితే ఈ సైద్ధాంతిక విశ్లేషణ చేసుకునే అవకాశం రావడం కారణంగా బైబిల్ గ్రంథంలో నుండి అందరూ స్పష్టంగా అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే అసలు సంఘము, యాజకులు, సామాన్యులు అన్నటువంటి విభజన సంఘంలో ఎక్కడ లేదు వాక్యంలో. మనం అందరం కూడా రాజులైన యాజక సమూహం అన్నటువంటి ఒక గొప్ప అవగాహనలోనికి సంఘం నడిపించబడింది. కాబట్టి యూనివర్సల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, విశ్వాసులు అందరూ యాజకులే. ఒకడు ఎక్కువ అభిషేకించబడిన వాడు, ఒకడు తక్కువ అభిషేకించబడిన వాడు అన్నదేమీ లేదు. యాజకుడు తనను తాను హెచ్చించుకొని మిగతా వాళ్ళందరిపైన కూర్చుని అజమాయిషీ చేయాలన్నటువంటి రూల్ ఎక్కడ లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వంలో యాజకత్వపు పరిచర్య సంపూర్ణంగా పూర్తి చేయబడింది. ఆయన తన పనిని చేసి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు అది సంపూర్ణంగా యాజక ధర్మం అనేది ఆయన సమాప్తి చేసి సంపూర్ణం చేసి కూర్చున్నాడు. ఆయన తండ్రి ఎదుట మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన కాకుండా మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తి ఎవరు లేరు అన్నటువంటి గొప్ప సత్యాల్ని సంఘం తెలుసుకోగలిగింది. దాని పర్యవసనం ఏంటి అంటే ఈరోజు పాప క్షమాపణ కొరకు పాపాలు ఒప్పుకోవడానికి ఒక యాజకుడి దగ్గరికి మనం వెళ్లాల్సిన పని లేదు. యాజకుడు నువ్వు క్షమించబడ్డావు అని నిశ్చయత నీకు ఇవ్వాల్సినటువంటి అగత్యం ఇప్పుడు మనకు లేదు. నేరుగా యేసుక్రీస్తు ప్రభు, నేరుగా కృపా సింహాసనాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ధైర్యంగా మనం సమీపించగలం. నేరుగా దేవుని సన్నిధిలో మన పాపాలని మనం ఒప్పుకోగలం. నేరుగా నేను దేవుని చేత అంగీకరించబడ్డాను అన్నటువంటి నిశ్చయతతో, సమాధానంతో నేను జీవించగలుగుతున్నాను. దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద రిఫర్మేషన్. అదర్వైజ్ ఇట్ వాజ్ నాట్ సో. నేను ఏ చిన్న పాపం చేసినా, ఏ పెద్ద పాపం చేసినా, ఎలాంటి సాధారణమైన పాపం చేసినా, ఎంత చండాలమైన పాపం చేసినా, అది నా తలంపులైనా సరే, అది క్రియారూపకంగా చేసిందైనా సరే, ఒక యాజకుడి కోసం వెతుక్కుంటూ వెళ్ళి కూర్చుని ఆయనకంతా డీటెయిల్ గా విశ్లేషించి చెప్పాలి. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, అందరూ కూడా ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సింది చేసిన పని ఏంటో. అదంతా కూడా డీటెయిల్ గా చెప్పాలి, వివరించి చెప్పాలి. అదంతా చెప్పిన తర్వాత క్షమాపణ వస్తుంది, లేకపోతే క్షమాపణ లేదు అంతే. సో ఒక యాజకుడికి చెప్పాలి, అలా క్షమాపణ వస్తుంది అని బోధించేటటువంటి సిద్ధాంతం నుండి విడుదల వచ్చింది. తర్వాత ఇందాక సోదరులు చాలా చక్కగా చెప్పారు రక్షణ పత్రాల గురించి. అంటే దాని గురించి నేను మళ్ళీ డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. రక్షణ పత్రాలు వాళ్ళు అమ్మేవాళ్ళు. సో పూర్తిగా సువార్త కూలద్రోయబడింది సంఘంలో అని చెప్పాలి ఒక మాట. అప్పటి వరకు చీకటి యుగంలో. సో సువార్త మళ్ళీ పునరుద్ధరించబడడం, ద రెస్టోరేషన్ ఆఫ్ ద గాస్పెల్ ఇట్ సెల్ఫ్ హ్యాడ్ happened. The restoration of the gospel itself happened as a great impact of reformation. సో ఒక మాటలో చెప్పాలంటే అసలు ఈ సంఘ సంస్కరణ ఉద్యమం అనేది దేవుడు తన విశ్వాస్యతను కనపరుచుకున్నటువంటి ఒక గొప్ప కార్యం అని చెప్పుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభు తన మాటకు కట్టుబడి ఉండేవాడు, తన మాట పైన నిలబడేవాడు అని నిరూపించుకున్నటువంటి ఒక గొప్ప కార్యం సంఘంలో చేయడం ఈ సంఘ సంస్కరణ ఉద్యమం అని మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు, నేను నా సంఘాన్ని కడతాను, పాతాళంలోకి ద్వారాలు దీని ఎదుట నిలవవు అని ఆయన చెప్పారు. కానీ ఆ చీకటి యుగంలో మనం చూస్తే అసలు పాతాళంలోకపు ద్వారాలకే విజయం వచ్చేసిందా, సంఘము దాని ఉనికిని కోల్పోయిందా అని దాదాపుగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి కనబడినప్పుడు ఆల్మోస్ట్ మృతతుల్యమైనటువంటి ఒక సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ పునరుద్ధాన శక్తితో పునరుజ్జీవింపజేసి నిలబెట్టాడు. తన వాగ్దాన విశ్వాస్యతకు చిహ్నంగా మళ్ళీ ఆ సంఘాన్ని లేవనెత్తుకున్నాడు. అంత పని ఈ సంఘ సంస్కరణ ఉద్యమం ద్వారా జరిగింది. కాబట్టి దట్ రియలీ రిటర్న్స్ టు గాడ్స్ గ్లోరీ ఇండీడ్. అది దేవునికి మహిమకరంగా జరిగినటువంటి ఒక గొప్ప ఉద్యమం అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఆన్ ద చర్చ్ లైఫ్, మన క్రైస్తవ వ్యక్తిగత జీవితం పైన కావచ్చు, లేకపోతే మన సంఘపరమైనటువంటి జీవితం పైన కావచ్చు,
చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ సంఘ సంస్కరణ కారణంగా రావడం ప్రారంభించింది. ఒక ప్రక్రియగా అది ఇప్పటికి కూడా ఆ సంస్కరణ ప్రారంభించినటువంటి కార్యం అనేది సంఘ జీవితంలో ఇంకా కొనసాగుతా ఉంది అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఐ మీన్ దిస్ ఇస్ అ గ్రేట్ faithfulness which God demonstrated through the means of the reformation that he brought about in the church, that he was faithful to his church, that he was faithful to his word. ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ సంఘ సంస్కరణ ఉద్యమం ద్వారా దేవుడు తన సార్వభౌమ్య అధికారాన్ని కూడా చాటుకున్నాడు. మనము సంఘ సంస్కరణలో జరిగినటువంటి అంటే ప్రతి విషయంలో కూడా దీన్ని మనం గమనించగలం. కానీ సంఘ సంస్కరణలో కూడా మనం చూస్తే అసలు ఇది ఒక మానవుని సంకల్పం కాదు. అంత గొప్ప వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడి దాన్ని ఎదిరించి దాన్ని జయించగలగడము, దాన్ని కూలద్రోయగలగడం, దాని నుంచి వేర్పడి ఇంకొక సంఘంగా మనగలగడము, ఎదగగలగడము, దానికి సవాల్గా నిలవగలగడం అనేది అసలు ఒక మానవుని ఆలోచనకు మించినటువంటి ఒక పర్యవసానం అని చెప్పుకోవాలి మనం. ఎలా జరిగింది అది? హౌ కుడ్ ఇట్ కమ్ టు పాస్ అంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద సావరెన్ పవర్ ఆఫ్ గాడ్ దట్ బ్రాట్ ఇట్ అబౌట్. మనం ఆలోచిస్తే ఇందాక సహోదరులు చెప్పారు, మార్టిన్ లూథర్ సరిగ్గా 504 సంవత్సరాల ముందు విటన్బర్గ్ చర్చ్ తలుపుల పైన మేకులతో తన 95 థీసిస్ ని బిగించి వెళ్తున్నప్పుడు ఆయన అసలు ఊహించలేదు, ఉద్దేశించలేదు కూడా ఇలాంటిది ఒకటి జరుగుతుందని. ఆయన మామూలుగా ఒక చర్చకు ఆహ్వానాన్ని పెడుతున్నట్టుగా పెట్టాడు. దీని ద్వారా ఒక చర్చ లేవదీయాలి. ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా వచ్చాడు. యూనివర్సిటీలో అదొక కాన్స్టెంట్ యాక్టివిటీ. ఆ టైంలో ఒక సైద్ధాంతిక చర్చ జరగటం అనేది, సైద్ధాంతిక విశ్లేషణ కోసం డిబేట్స్ పెట్టుకోవడం అనేది సర్వసాధారణంగా యూనివర్సిటీస్ లో ఆ సమయంలో జరిగేటటువంటి ఒక అకాడమిక్ ఇదనమాట. సో అంతవరకు ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అలాంటి ఒక అవకాశం రావచ్చేమో యూనివర్సిటీలో, ఒక ఫుల్ డే డిబేట్ కి ఒక ఛాన్స్ రావచ్చేమో అని బహుశా ఆయన ఊహించుండొచ్చు. అంతకు మించి ఆయన ఏమి ఉద్దేశించి ఉండకపోవచ్చు. కానీ తర్వాత జరిగిన పర్యవసనాలు, పరిణామాలు ఏవి కూడా ఆయన నియంత్రణలో ఉన్నవి కావు. మొత్తం దేవుడు ముందుండి నడిపించినటువంటి కార్యంగా మనం చూడగలుగుతున్నాం. దాని ఒక పత్రకారుడు చూడటం, దాన్ని అంతా తర్జుమా చేసి ప్రింట్ చేయించడం, దానివల్ల గొప్ప వివాదాలు చెలరేగటం, అది చిలికి పెద్ద గాలివానై చివరికి రోమ్ నగరం వరకు చేరటం, దానికి వివరణ ఇవ్వడానికి మార్టిన్ లూథర్ గారిని పిలిపించడం, తర్వాత దానికోసం బలంగా నిలవబడగలిగేటటువంటి శక్తిని మార్టిన్ లూథర్ గారికి ఆయనతో పాటుగా ఒక గొప్ప ఒక సంఘానికి ఇవ్వటం అనేది, I mean, it's really I mean beyond our imagination. ఇదంతా కూడా ఒక మానవుడు ఆలోచించి చేసినటువంటి ఒక కార్యం కాదు. ఇట్ వాస్ డెఫినెట్లీ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్ సావరెంటీ. తర్వాత మనము ఇది కూడా సహోదరులు చెప్పారు, అంటే మనము ఒక మార్టిన్ లూథర్ కి మాత్రమే దీన్ని పరిమితం చేసి ఆలోచించడం న్యాయమైనది కాదు. ఇదొక ఈ ప్రక్రియలో దేవుడు సో మన ఈ సంఘ సంస్కరణ ఉద్యమం అనేదాన్ని ఒక వ్యక్తికి కానీ, ఒక తేదీకి కానీ, ఒక సంఘటనకి కానీ మాత్రమే పరిమితం చేయడం అనేది సాధ్యం కాదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. బికాస్ దీన్ని ఒక ప్రక్రియగా దేవుడు సంఘంలో చేస్తూ వచ్చాడు. ఒక్కో స్థలంలో ఒక్కోలాగా జరిగింది ఈ రిఫర్మేషన్ అనేది. ఇంగ్లాండ్ రిఫార్మ్ అయినటువంటి సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే, అక్కడ ఒరిజినల్లీ అది రిఫార్మ్ అయినప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం నుండి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని వేరుపడటం, ఆంగ్లికన్ చర్చ్ వేరుపడి అది స్థాపించబడడం అన్నటువంటి సందర్భాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, అక్కడ థియోలాజికల్ కమిట్మెంట్ ఏమీ లేదు. హెన్రీ ది 8th అక్కడ కింగ్ రాజుగా ఉన్నప్పుడు అతనికి థియోలాజికల్ కమిట్మెంట్స్ ఏమీ లేవు. కానీ ఈ రిఫర్మేషన్ ఆల్టర్నేటివ్ ని ఒక వ్యక్తిగత అవకాశంగా ఆయన వాడుకున్నాడు. ఒక అవకాశవాదిగా ఆయన తన వ్యక్తిగత ప్రయోజనం కోసం వాడుకునే ఒక సందర్భాన్ని అక్కడ చూస్తున్నాం. It was not his theological commitment that made him reform England in that sense. When he was enacting the Reformation, he was not reformed. He was a Catholic. He wanted to remain a Catholic without a pope. And he wanted to be the pope himself. That was his only motive. So Henry VIII కి క్యాథరిన్ ఆఫ్ అరిగోనాతో పెళ్ళైంది. ఆమెకి ఒక కుమార్తె కాకుండా ఇంకెవరు సంతానం లేదు కాబట్టి ఆ పెళ్లిని రద్దు చేసి ఇంకో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని పోప్ని కోరితే అది కుదరదు పోమన్నాడు పోప్. అలా అయితే నీతో ఉండటం నాకు కూడా కుదరదని చెప్పి ఆయన రిఫార్మ్ అయ్యాడు. అది వ్యక్తిగత తగాదా వల్ల వచ్చినటువంటి రిఫర్మేషన్ అన్నమాట. సో దాంట్లో మనకు పెద్ద గొప్ప విషయం ఏమీ కనబడకపోవచ్చు. బట్ ద హార్ట్ ఆఫ్ ద కింగ్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ టర్నెత్ ఇట్ విథర్సోఎవర్ హీ ప్లీజెస్. రాజు హృదయం దేవుని చేతిలో ఉంది. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకుంటాడు దాన్ని.
ఆ పరిస్థితిని కూడా ఇంగ్లాండ్ ని రిఫార్మ్ చేయడానికి దేవుడు ఒక సంఘటనగా వాడుకున్నాడు. తర్వాత ఆఫ్ కోర్స్ అతనిలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు అదంతా కూడా ఇట్ వాస్ లేటర్. ఒకవేళ ఇతను నిజంగా రిఫార్మ్డ్ అయి ఉండి రిఫర్మేషన్ ఎనాక్ట్ చేస్తుంటే విలియం టిండేల్ని ఎప్పుడు కూడా సజీవ దహనానికి అప్పగించి ఉండేవాడు కాదు. ఆ బైబిల్ ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయబడ్డాన్ని నిజంగా ఎంకరేజ్ చేసి ఉండేవాడు. హీ వుడ్ హావ్ రియలీ బీన్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ he executed the one who invested his life in translating the Bible. And of course, later, Providence had its way, and the church was reformed later. But దేవుడు ప్రతిదాన్ని వినియోగించుకోగలడు తన కార్యాన్ని జరిగించడానికి అని రిఫర్మేషన్ ఈవెంట్స్ మళ్ళీ ఒకసారి డెమాన్స్ట్రేట్ చేయడం అనేది మనం చూడగలుగుతాం చాలా స్పష్టంగా. సో అంటే మనుషుల ఉద్దేశాలు ఎలా ఉన్నా, మనుషులు ఊహించినటువంటి ప్రణాళికలు ఎలా ఉన్నా సరే, దేవుడు తాను ఉద్దేశించింది చాలా చక్కగా చేయగలడు. తన సంఘం మేలు కొరకే అన్నిటినీ ఆయన సమకూడి జరిగేటట్టుగా చేస్తున్నాడు అని మనకు చూపించడానికి ఈ రెఫర్మేషన్ మూవ్మెంట్ ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకున్నాడు. సో అనదర్ ఇంపాక్ట్ ఆఫ్ రెఫర్మేషన్ ఇస్ ఆన్ ద డాక్ట్రినల్ సైడ్ అగైన్ it demonstrates to us not only the faithfulness of God but also the sovereign control of God and how he turned the events to favor his cause and the cause of his church. So ఆధ్యాత్మిక కోణంలో చాలా విషయాలు అంటే మనం ఏ సిద్ధాంతం తీసుకున్నా కూడా అది ఇప్పుడు మనం నమ్మేటటువంటి సత్యం, వాక్యానుసారమైనటువంటి సత్యం అంతా కూడా సంస్కరించబడి రోమన్ కేథలిక్ సంఘం నుండి ప్రక్షాళన చేయబడి బయటకు వచ్చినటువంటి ప్యూర్ ఫామ్ లో ఈ రోజు మనం డాక్టర్ని చదవగలుగుతున్నాం అంటే ఏ కోణమైనా తీసుకోండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రెఫర్మేషన్. ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం బల్ల తీసుకుంటాము, రొట్టె ద్రాక్షారసము తీసుకునే ఆ సంస్కారం ఉంది మనకి, ప్రభురాత్రి భోజన సంస్కారం. సో ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా ఈ రొట్టె ద్రాక్షారసము అక్షరాల మారిపోతుంది అన్నటువంటి ఒక సిద్ధాంతం వాళ్ళకు ఉండేది, ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. ఇది 1215వ సంవత్సరంలో రోమన్ కేథలిక్ చర్చ్ ఆఫీషియల్ డాగ్మాగా మారింది. నిజానికి చెప్పాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ డాగ్మాస్ ఆఫ్ ద రోమన్ కేథలిక్ చర్చ్, వన్ ఆఫ్ ద ప్రైమరీ డాగ్మాస్ ఆఫ్ ద రోమన్ కేథలిక్. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా అక్షరాల రొట్టె ద్రాక్షారసం మారిపోతుంది అన్నటువంటి సిద్ధాంతం, ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనేటటువంటి సిద్ధాంతం. సో దీని ద్వారా అది అంటే ఇది చాలా సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి విమోచన కార్యానికి సంబంధించినటువంటి చాలా సిద్ధాంతాలని కూలదోసే విధంగా ఉన్నటువంటి ఈ మూఢ భక్తి నుండి కూడా రిఫర్మేషన్ మనల్ని బయటకు తీసుకొచ్చింది. చాలా మంది ఇంగ్లీష్ రిఫార్మర్స్ సజీవ దహనానికి అప్పగించి వేయబడడానికి కారణం ఏంటి అని అంటే కేవలం వాళ్ళు ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ తప్పు అని చెప్పడం కారణంగా వాళ్ళు చంపబడ్డారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలకు జ్ఞాపికగా మాత్రమే ఈ రొట్టె ద్రాక్ష రసాలు మనకు ఇవ్వబడ్డాయి. అవి అక్షరాల యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చబడవు అన్నటువంటి విశ్వాసం కోసం నిలబడినందుకు, ఆ ఒప్పుకోలు చేసినందుకే చాలా మంది సజీవ దహనం చేయబడ్డారు. సో దే స్టూడ్ ఫర్ దట్ ట్రూత్ స్టిల్ అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో దట్ ఈస్ అండ్ టుడే వి నో ద ట్రూత్ ఆఫ్ వాట్ ద ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. అఫ్ కోర్స్ ఎందుకు అంటే దానివల్ల ఎఫెక్ట్ అయినటువంటి ఇతర సిద్ధాంతాలు ఏంటి, ఎందుకు అంత ప్రాణాలకు తెగించి తీసుకోవాల్సినంత గొప్ప స్టాండ్ ఏముంది దాంట్లో, అది చాలా చిన్న విషయమే కదా అని ఈ రోజు మనకు అనిపించవచ్చు. కానీ అఫ్ కోర్స్ థియలాజికల్ గా విశ్లేషించుకుంటే ఈ రోజు కూడా వీ కెన్ జస్టిఫై దట్ ఇట్ వాస్ వర్త్ డైయింగ్ ఫర్ దట్ ట్రూత్. ఇట్ వాస్ వర్త్ డైయింగ్ ఫర్ దట్ ట్రూత్. సో ఫర్ ఎవ్రీ సింగిల్ ట్రూత్ దట్ వీ ఎంజాయ్ టుడే, ఈ రోజు మనము సత్యంగా అంగీకరించి చాలా నార్మల్ విషయంగా మనం అంగీకరించగలుగుతున్నటువంటి సత్య వివిధ కోణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంది ప్రాణ త్యాగాల ద్వారా మన వరకు వచ్చాయి. We should always thank God for that. People stood for it and even died for it, and as a result of which we have it today. Okay, so సంఘాన్ని పూర్తిగా మార్చివేయటంలో సంఘ సంస్కరణ ఉద్యమం మనం ప్రతి ఏ సిద్ధాంతాన్ని తీసుకుని విశ్లేషించినా ఆ కోణంలో మనం సంఘం పైన అది చూపించినటువంటి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఐ విల్ క్విక్లీ ఆల్సో గో ఆన్ టు ద సెకండ్ ఆస్పెక్ట్. ఆధ్యాత్మిక కోణంలో మాత్రమే కాదు, లౌకిక పరంగా కూడా అంటే ఈ సంస్కరణ ఉద్యమము పర్యవసానంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లో కూడా ఇది గొప్ప ప్రభావాన్ని చూపించిందని మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే
అప్పటి వరకు ఉన్నటువంటి సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘము ఆహ్, ఆహ్, సామాజిక కోణంలో కూడా లేకపోతే లౌకిక కోణంలో కూడా ప్రభుత్వాన్ని నియంత్రించింది వాళ్ళే. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి నియమాల్ని బట్టి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్ని బట్టి ప్రభుత్వాల్ని ఆహ్, ప్రభావితం చేస్తూ వాళ్ళు నడిపిస్తూ వచ్చారు అప్పటి వరకు. సో, ఇట్ వాస్ అండర్ ద ఇన్‌హ్యూమన్ అండ్ గాడ్‌లెస్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్ దట్ ద కింగ్డమ్స్ వర్ రన్ అండర్ దేర్ ప్రిన్సిపల్స్ డ్యూరింగ్ ది డార్క్ ఏజెస్. ఓకే. సో, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చాలా మానిప్యులేటివ్ పాలిటిక్స్ ప్లే చేసేవాళ్ళు. Popes were very good at doing that. The entire Roman Catholic clergy was very good at playing good politics. So, అయితే రోమన్ క్యాథలిక్ సిస్టమ్ నుండి తిరుగుబాటు చేసి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప మేలు ఏంటి అని అంటే ఇది క్రమక్రమంగా జరిగింది, వెంటనే జరగలేదు. లూథర్, కాల్విన్ టైంలో ఇంకా సంఘము, ప్రభుత్వము వేరువేరుగా నిర్వహించబడాలి అన్నటువంటి అవగాహనకి వాళ్ళు ఇంకా రాలేదు. అది క్రమక్రమంగా వచ్చినటువంటి అవగాహన, వాక్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం, విశ్లేషించడం ద్వారా వచ్చినటువంటి అవగాహన. కానీ ఖచ్చితంగా వాక్యానుసారంగా వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అంటే ప్రభుత్వము నీతి న్యాయముల చేత నిర్వహించబడాలి. దేవుని వాక్యం చెప్పినటువంటి నియమాల ఆధారంగా ప్రభుత్వాలు నిర్వహించబడాలి అన్నటువంటి అవగాహన చాలా స్పష్టంగా రిఫార్మ్డ్ కన్విక్షన్స్ లో మనకు కనబడతా ఉంటాయి. అందుకే చట్టపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి చాలా గొప్ప మార్పులు సమాజంలో అప్పటి నుంచి మనం చూడటము, చాలా మంచి మానవతా దృక్పథంతో కూడినటువంటి, మంచి ఆలోచనలతో కూడినటువంటి, అందరి శ్రేయస్సు, అందరి మేలు, అంటే ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులందరి మేలు కోరేటటువంటి మంచి రాజ్యాంగాలు, న్యాయము, నీతి జరిగించేటటువంటి సూత్రాలతో కూడినటువంటి రాజ్యాంగాలు అమల్లోకి రావడం అనేది అప్పటి నుండి మనం చూడగలిగాము. నిజానికి ఇంగ్లాండ్ దేశంలో కావచ్చు, లేకపోతే ఇతర పాశ్చాత్య దేశాల్లో కావచ్చు, ఈ ప్రభావం చాలా బలంగా ఉండడం కారణంగా, రెఫర్మేషన్ ప్రభావం బలంగా ఉండడం కారణంగా సంఘంతో పాటుగా రాజకీయ వ్యవస్థలు కూడా రెఫర్మేషన్ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా మారటం కారణంగా దాదాపుగా క్రైస్తవ విలువల్ని ప్రతిబింబించేటటువంటి రాజ్యాంగాలు అమల్లో ఉండటం అనేది మనం చూడగలిగాం. అవి రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇన్ వాట్ ఎవర్ ఫామ్. చట్ట వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో బైబిల్ యొక్క ప్రింట్ చాలా స్పష్టంగా కనబడే విధంగా ఉండింది. బైబిల్ యొక్క ఇంపాక్ట్, బైబిల్ యొక్క సిగ్నేచర్ చాలా స్పష్టంగా కనబడే విధంగా ఆ నియమాలు రూపొందించబడ్డాయి. అయితే మిగతా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను విశ్లేషించడం కంటే కూడా భారతదేశం దాని నుండి పొందినటువంటి ప్రయోజనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఇతర వేదికల్లో, ఇతర సందర్భాల్లో కూడా దీని గురించి ప్రస్తావించాను. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తావించకుండా ఉండలేను. ఎందుకంటే నేను మాత్రమే కాదు, నా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం మాత్రమే కాదు, సంఘ సంస్కరణ ఉద్యమం అని ఈరోజు దేన్నైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో దాని ద్వారా నా పూర్తి భారతదేశం అంతా కూడా ప్రయోజనం పొందింది అని చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచము లేదు, ఎలాంటి అనుమానము లేదు. తప్పకుండా భారతదేశం అంతటిని కూడా ప్రభావితం చేయగలిగేటటువంటి మంచి నియమాలు సంస్కరణ ఉద్యమం నుండే వచ్చాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ద రెఫర్మేషన్ మూవ్మెంట్, ఫర్ ద వే ఇన్ విచ్ ఇట్ బ్లెస్డ్ మై కంట్రీ. దాని గురించి మనం ఆలోచిస్తే చూడండి, బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు కేవలం రాజకీయమైనటువంటి వాళ్ళ స్వలాభం కోసమో, వాళ్ళ స్వంత ఆలోచనలతోనో, వాళ్ళేమి మిషనరీ అజెండాతో వచ్చి పరిపాలన ప్రారంభించలేదు. దే వర్ ఓన్లీ లెడ్ బై దేర్ ఓన్ ఇంపీరియలిస్టిక్ జీల్. వాళ్ళు కేవలం చాలా దేశాలని స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి అన్నటువంటి కోణంలో మాత్రమే ఇతర దేశాలని ఆక్రమించి అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చేశారు. అయితే దాని ద్వారా వచ్చినటువంటి ఒక మంచి పర్యవసనం ఏంటి అని అంటే, మిగతా దేశాల్లోకి మిషనరీ యాక్టివిజం అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని అడ్డగించే ప్రయత్నం చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నంత వరకు కూడా మిషనరీ యాక్టివిజం ని వాళ్ళు ఎప్పుడు కూడా అలౌ చేయలేదు యాక్టివ్ గా. అయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మిషనరీలు ఎదుర్కొన్నది కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సువార్త విరోధుల్ని మాత్రమే కాదు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా వారికి ఒక గొప్ప విరోధిగానే నిలబడింది. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి గొప్ప సువార్త పరిచయం చేశారు, చాలా మందికి సువార్త చెప్పారు.
అలా చెప్పడానికి బైబిల్ గ్రంథాన్ని ఈ దేశానికి తీసుకొచ్చి, ఈ దేశంలో ఉన్నటువంటి చాలా భాషల్లోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడానికి, దాని ద్వారా బైబిల్ ఇచ్చేటటువంటి ఎన్‌లైటన్‌మెంట్‌ని ఈ దేశంలోకి వాళ్ళు తీసుకురావడానికి గల కారణం ఏంటి అనంటే, కేవలం ఈ సంస్కరణ ఉద్యమం నుండి వాళ్ళకు కలిగినటువంటి స్ఫూర్తి మాత్రమే. ఒకవేళ చీకటి యుగం నుంచి మనము మనల్ని బయటికి తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఉద్యమమే లేకపోతే, అసలు బైబిల్స్ మన చేతిలో ఉండేది కాదు. సువార్త ఉద్యమం మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేది, దాని ప్రభావం చూపించడం అనేది అసలు జరిగుండేదే కాదు. ఇట్ వుడ్ హావ్ జస్ట్ బీన్ ఎ డ్రీమ్. It would have just been so impossible. But this happened, and they brought the gospel here. They established the church here. They brought the Bible in here. All of this happened because of the blessing that came out of the Reformation. కానీ దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా వాళ్ళు గళమెత్తారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఎన్లైటన్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రుగ్మతల కింద మీరు నలిగిపోవాల్సినటువంటి అవసరం లేదు. దానికి వ్యతిరేకంగా మీరు గళమెత్తొచ్చు. దానికి వ్యతిరేకంగా మీరు పోరాడొచ్చు. మీరు మనుషులుగా బ్రతకడానికి దేవుని సారూప్యంలో మీరు సృష్టింపబడినటువంటి వారు. కాబట్టి మిగతా వాళ్ళతో ఎవరైతే మిమ్మల్ని అణగదొరుకుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారో, ఎవరైతే మీ ప్రాథమిక హక్కుల్ని హరించేసి మనుషుల కంటే హీనంగా బ్రతకడానికి మిమ్మల్ని ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితికి మిమ్మల్ని దిగజార్చారు, వారితో సమానంగా మీరు ఉండొచ్చు. దానికోసం మీరు పోరాడాలి అన్నటువంటి మంచి ప్రేరణను ఇక్కడ కలగజేయడానికి బైబిల్ కావచ్చు, లేకపోతే సువార్త సత్యాలు కావచ్చు, సువార్తలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మంచి నియమాలు వారికి ఒక మంచి ఫౌండేషన్, ఒక మంచి పునాదిని ఈ దేశానికి ఇవ్వగలిగిందని మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దాట్, ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనాక్ట్ చేసినటువంటి చట్టాలు మీరు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని రూపుమాపడానికి, ప్రజలు సంతోషంగా జీవించగలగడానికి కావాల్సినటువంటి మంచి మంచి చట్టాలు వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. ఈనాటికి కూడా వాళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి చట్టాలనే మనం వాడుతున్నాం మన చట్ట వ్యవస్థలో చాలా వరకు. ఉదాహరణకి ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872, 1860, 1872. I'm not talking about 19. I'm talking about 1860, 1870. So how old are these మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, మన ప్రొసీజర్ కోడ్స్ కావచ్చు, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా ఈ భారతదేశానికి వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం సరే, వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ చట్టాన్ని తీసుకురావడానికి ఎనాక్ట్ చేశారు అని అనుకుంటే, అంత న్యాయమైనటువంటి అంత మంచి చట్టం అంటే ఈ రోజు వరకు కూడా ఇండియన్ పీనల్ కోడ్ ని మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకు రాలేదు. ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఇస్ ద సేమ్. ఈ రోజు కూడా అమెండ్మెంట్స్ వచ్చి ఉండొచ్చేమో, సమయ మార్పుల్ని బట్టి కొన్ని అమెండ్మెంట్స్ అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చాము, కానీ the basic structure of the Indian Penal Code still remains the same. And Indian Penal Code లో ఉన్నటువంటి ఏ సబ్స్టాంటివ్ ప్రిన్సిపల్స్ ని బట్టి అక్కడ ఉన్నటువంటి చట్టాలు తయారు చేయబడ్డాయి. అంటే దాని వెనకాల ఉన్నటువంటి మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి చట్టాలు తయారు చేయడానికి దాని వెనకాల ఉన్నటువంటి మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బైబిల్ నుండి తీయబడినటువంటి సూత్రాలు. అవి పాశ్చాత్య దేశపు ఆలోచనలో నుండి వచ్చినవి. ఎందుకనంటే పాశ్చాత్య దేశాన్ని ఆ విధంగా బైబిల్ ప్రభావితం చేసింది కాబట్టి, అలా బైబిల్ ప్రభావితం చేయడానికి సంస్కరణ ఉద్యమమే కారణమైంది. సరే, అదంతా పక్కన పెడితే మన రాజ్యాంగం వచ్చినప్పుడు 1950లో 1950వ సంవత్సరము మొదటి జనవరి 26వ తేదీ మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు, దట్ వాజ్ ఎ బిగ్ బ్లో టు సమ్ లోకల్ ఆల్టర్నేటివ్స్ దట్ వర్ ఆల్రెడీ డెవలపింగ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి 1925వ శతాబ్దం, 1925వ సంవత్సరం నుండే ఇక్కడ హిందుత్వ భావజాలము ఉండింది. హిందూ రాష్ట్ర తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచన విధానం అప్పటి నుండే ప్రారంభమైంది. అయితే హిందూ రాష్ట్రకి వ్యతిరేకంగా ఒక లౌకికవాద రాజ్యాంగం ఇక్కడ రావడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ బ్లో టు దేర్ డ్రీమ్స్ అండ్ దేర్ ఎఫర్ట్స్. ఈ రోజు వరకు కూడా హిందూ రాష్ట్రాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. దే హావ్ మేడ్ సమ్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ దట్ ఏరియా. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ మనము రాజ్యాంగం తయారు చేసుకున్నటువంటి తేదీన ఆ ఫోర్స్ చాలా బలంగా ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా అంతకంటే బలమైనటువంటి ఫోర్స్ గా ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాంగం రావడానికి కారణం ఏంటి అంటే, ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ it is the impact of the English education that was given by the British, but that was given by the missionaries, I'm sorry.
దట్ వాస్ గివెన్ బై ద మిషనరీస్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ఇచ్చినటువంటి చట్టపరమైనటువంటి అవగాహన కావచ్చు, రాజ్యాంగం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా పరిపాలించబడాలి, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు ఉంటే శ్రేయస్కరం అన్నటువంటి మంచి ఎన్లైటన్మెంట్ వాళ్ళు ఇవ్వడం కారణంగా దే కుడ్ మేక్ ఎ కాన్స్టిట్యూషన్ లైక్ దిస్. అండ్ మనం ఇంకా డైరెక్ట్ గా చెప్పుకోవాలి అంటే ఈ అంటే నా మాటల్లో చెప్పడం అంత మంచిది కాదండి. మనకి అదేంటి గోల్వాల్కర్ గారు ఉన్నారు. గోల్వాల్కర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. సో గోల్వాల్కర్ గారు తన బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో 3వ భాగంలో 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఏం చెప్పారు అని అంటే, మన రాజ్యాంగంలో అంటే మన భారతదేశ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇందులో మన సొంతం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, మన స్వదేశీ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇందులో అంతా కూడా విదేశాల్లో నుండి అరువు తెచ్చుకున్నటువంటిదే. ఈ రాజ్యాంగంలో ఉన్నదంతా కూడా విదేశాల్లో నుంచి అరువు తెచ్చుకున్నదే. ఇందులో స్వదేశీ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అని వాపోయారు ఆయన. అండ్ హీ వాజ్ రైట్. He was honest. And I appreciate his honesty on that point. ఆయన అది ఇష్టంగా చెప్పారో, కష్టంగా చెప్పారో, ఎలా చెప్పారో కానీ నిజాయితీగా ఒప్పుకున్నారు ఆ విషయాన్ని. సో అందుకే ఈ రాజ్యాంగం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం అంటే ఇష్టం లేదు. దీని స్థానంలో ఇంకొక రాజ్యాంగం తీసుకురావాలన్నదే వాళ్ళ అజెండా. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రుగ్మతలకు కారణమైనటువంటి హిందుత్వవాదానికి పూర్తిగా ఒక గొడ్డలి పెట్టుగా ఉంది ఈ రాజ్యాంగం. ఎందుకంటే దీన్ని ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు, యూకే నుంచి తీసుకున్నారు, దీన్ని యుఎస్ నుంచి తీసుకున్నారు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి, దీన్ని ఫ్రాన్స్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, అన్ని పాశ్చాత్య దేశాల్లో నుంచి. అంటే సంఘ సంస్కరణ ఉద్యమ నియమాలని బట్టి ఆల్రెడీ ఏ చట్ట వ్యవస్థలు అయితే పాశ్చాత్య దేశాల్లో తయారు చేయబడ్డాయో అక్కడ ఉన్నటువంటి నియమాలను ఆధారం చేసుకుని ఇక్కడ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాము. అందుకే కాన్స్టిట్యూషనల్ సూప్రమసీ అంటే రాజ్యాంగమే అత్యున్నత అధికారం, దానికి మించినటువంటి ఇంకొక అధికారం లేదు అన్నటువంటి మాట విన్నప్పుడు, కాన్స్టిట్యూషనల్ సావరెంటీ, మన రాజ్యాంగం సార్వభౌమమైనది అన్నటువంటి మాట విన్నప్పుడు, అయ్యో బాబో ఇది విదేశీ అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మాకు కాన్స్టిట్యూషనల్ సూప్రమసీ కాదు ఇక్కడ కావాల్సింది, మాకు చట్టాధిపత్యం కాదు కావాల్సింది. అంటే చట్టాధిపత్యం అంటే మనల్ని పరిపాలించేది చట్టమే, రాజ్యాంగమే, ఒక వ్యక్తి కాదు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కాదు అన్నటువంటి ఆలోచనని చట్టాధిపత్యం, ద రూల్ ఆఫ్ లా అంటాం మనం. అది చట్టాధిపత్యం కాదు, మనకు కావాల్సింది వర్ణాధిపత్యం కావాలి అన్నది వాళ్ళ ఆలోచన విధానం. దాన్ని కూలదూసే విధంగా వచ్చినటువంటి చట్టాధిపత్యం అనేటటువంటి ఆలోచన బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చినదే. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మీరు చదివితే 14వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు విశ్లేషించి చదివితే, ఒక రాజు మీరు నియమించాలని మీరు ఆలోచించినప్పుడు ఎలాంటి నియమాలతో ఒక రాజుని నియమించాలన్నటువంటి విషయాలు దేవుడు చెప్పినప్పుడు, ధర్మశాస్త్రాన్ని రాజు రాయించి తన దగ్గర ఉంచుకోవాలి, దాని ప్రకారం నడవాలి, దాని నుండి కుడికి కానీ ఎడం కానీ తిరగడానికి వీల్లేదు, తన సహోదరుల మీద తాను హెచ్చించుకోవడానికి వీల్లేదు అన్నటువంటి మాటలు దేవుడు రాసిచ్చాడు. అంటే పరిపాలకుడిగా నువ్వు అక్కడ కూర్చున్నంత మాత్రాన పరిపాలించబడవలసిన వాడివిగానే నువ్వు కూడా ఉండాలి. అంటే ప్రజలతో పాటుగా పరిపాలకుడు కూడా సమానంగా ధర్మశాస్త్రానికి లెక్కప చెప్పేవాడిగా ఉండాలి, చట్టాధిపత్యమే ఉండాలన్నటువంటి నియమం మొదటి నుంచి దేవుడు చెప్తూ వచ్చాడు. ఇక్కడేమో వర్ణాధిపత్యం, ఆ వర్ణాధిపత్యాన్ని పూర్తిగా కూలదోసే విధంగా ఉంది. కాబట్టి బాబోయ్ ఇది విదేశీ అన్నారు దాన్ని చూసి. తర్వాత అది చాలదన్నట్టుగా తర్వాత సామ్యవాదం ఒకటి చెప్పారు. సామ్యవాద రాజ్యాంగంగా ఉంటది ఇది అని చెప్పుకున్నారు. అంటే సమానత్వం, అందరూ కూడా సమానులే అన్నారు. ఇదైతే నేను బ్రహ్మనోటి నుండి వెలిసిన వాడిని, వాడేమో బ్రహ్మ పాదాల నుంచి ఊడిపడిన వాడు నాతో సమానంగా కూర్చుంటే వాడి పిరుదులు కోసేయాలని నా గ్రంథం నాకు నేర్పించింది. మీరేమో వచ్చి వాడు నేను దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాం కాబట్టి సమానం అని చెప్తారా? ఈ సామ్యవాదం అనేది మనం దేవుని పోలికలో దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాం అన్నటువంటి ఆలోచన నుంచి పుట్టినటువంటి ఒక బైబిల్ బేస్డ్ వెస్టర్న్ ఐడియా. ఇట్స్ నాట్ ఇండియన్, ఇట్ కెనాట్ బి. ఇట్స్ నాట్ ఇండియన్, ఇట్ కెనాట్ బి. అండ్ సో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది ఒక పెద్ద గొడ్డలి పెట్టు కదా మన సంస్కృతికి, మన ఆలోచన విధానం. హౌ కెన్ యూ డూ దట్ టు ఇండియా? సో ఇది విదేశీ అన్నారు. తర్వాత లౌకిక అన్నారు. లౌకిక అంటే అమ్మాయి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది. లౌకికం అంటే సెక్యులర్, అంటే ఏది పడితే అది నమ్మొచ్చు కదా,
సో ఇది బైబిల్ నుంచి కొంచెం వేరుగా ఉందిలే. బైబిల్‌లో అయితే నేను ఒక్కడే అంటాడు కదా! ఇక్కడేమో ఏది పడితే అది పర్వాలేదు నమ్మొచ్చు అన్నట్టుగా ఉంది. కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి స్పేస్ ఇచ్చినట్టుగా ఉందంటే అస్సలు కాదట అది రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25(1) మీరు చదివితే అక్కడ చాలా స్పష్టంగా ఆహ్, అక్కడ మనం ఏం చదువుతామంటే శాంతి భద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి అలాగే ఇతర ప్రాథమిక హక్కులకి భంగం కలిగించనంత వరకు నువ్వు ఏదైనా నమ్మొచ్చు, ఆచరించొచ్చు, ప్రకటించుకోవచ్చు అన్నటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అది కరెక్టే. బైబిల్ చెప్పింది కూడా అదే. బైబిల్ చెప్పింది కూడా అదే. కాకపోతే లాజికల్‌గా అది నువ్వు ఫాలో అయ్యే మతము, నువ్వు ఆచరించే మతము, నువ్వు ప్రకటించే మతము క్రిస్టియానిటీ అయ్యుంటది. ఓకే. సో, లౌకిక రాజ్యాంగము అని మనం చెప్పుకున్నప్పటికీ, ఈ లౌకిక ఆలోచన కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసినటువంటి విధానంలో మనం ఆలోచిస్తే ఆహ్, బైబిల్‌కి, రాజ్యాంగానికి ఈ పాయింట్‌లో కూడా భావ స్వారూప్యం ఉంది. భాషా స్వారూప్యం లేకపోయినప్పటికీ. ఓకే. ఇట్ అగ్రీస్ ఇన్ ద కాన్సెప్ట్ థో నాట్ ఇన్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ఇట్ ప్రెజెంట్స్ ఇట్సెల్ఫ్ ద కాన్స్టిట్యూషన్ విత్ ద బైబిల్. Okay, so I mean, we can debate that, we can discuss that, but that is just the way it is. ప్రజాస్వామ్య, గణతంత్ర మళ్ళీ ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల్లోంచి ఎవరైనా ఎన్నుకోబడినటువంటి ఎవరైనా నిలబడొచ్చు. అది మా గ్రంథం నిర్దేశించినటువంటి వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా వాడికి మేము లోబడాలి. అలాంటిది జరగకూడదు. సో దట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ దెమ్. సో అందుకే ఇది విదేశీ అన్నారు. అండ్ దే ఆర్ రైట్. ఇట్ ఈస్ విదేశీ. దిస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ విదేశీ కాన్స్టిట్యూషన్ టుడే. అలా చెప్పినందుకు నన్ను దేశద్రోహి అంటారేమో. ఇదంతా కూడా నేను నా వ్యక్తిగత బాధ్యత మీద చెప్పుకుంటున్నాను. ద రిఫార్మ్డ్ యూనియన్ సహోదరులు దీనికి బాధ్యత వహించరు. ఓకే, బట్ ఐ కెన్ స్టాండ్ ఇన్ ఎనీ లీగల్ ఫోరం అండ్ డిఫెండ్ వాట్ ఐ సెడ్. దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ స్వదేశీ, దిస్ ఇస్ విదేశీ. అండ్ మన టెక్స్ట్ బుక్స్ లో ఉన్న విషయమే నేను చెప్తున్నాను. ఫండమెంటల్ రైట్స్ ని ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాము, రూల్ ఆఫ్ లా ని ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నామని టెక్స్ట్ బుక్స్ లో రాసుకున్నాం కదా. ఫస్ట్ వాళ్ళ మీద దేశద్రోహ చట్టం కింద చర్య తీసుకుంటే తర్వాత నా మీద కూడా తీసుకోవచ్చు. మనం తెచ్చుకున్నాము, అరువు తెచ్చుకున్నామంటే దాని అర్థం ఏంటి? అది స్వదేశీ కాదనే కదా, విదేశీ అనే కదా. ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమైనా తయారు చేశారా? వాళ్ళు ఏమైనా చాలా గొప్ప కాదు. ఇదంతా కూడా సంఘ సంస్కరణ ఉద్యమం నుండి వచ్చినటువంటి నియమాల ఆధారంగా తయారు చేయబడినటువంటి చట్టాలు, వాటి ప్రభావం కిందనే తయారు చేయబడినటువంటి రాజ్యాంగం కాబట్టి ఈ విలువలు ఈరోజు భారతదేశంలో కూడా ఉన్నాయి. సో వి బెనిఫిటెడ్ సో మచ్ అవుట్ ఆఫ్ ద రిఫర్మేషన్ ఇన్ దిస్ కంట్రీ, ఈవెన్ సెక్యులర్లీ స్పీకింగ్. So was the Reformation really a blessing? I think so. It was a great blessing. Did it have a great impact? I think it had a real great impact. ఈ రోజు కూడా ఈ దేశంలో మనం అన్ని సువార్త కార్యక్రమాలు చాలా బహిరంగంగా చేసుకోగలుగుతున్నాం, నిర్భయంగా చేసుకోగలుగుతున్నాము. చట్టపరంగా అట్లీస్ట్ మనం చేసుకోగలుగుతున్నాం. ఆఫ్ కోర్స్ దోస్ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ రైట్ నౌ, బట్ ఈ రోజు వరకు, ఇప్పటి వరకు అట్లీస్ట్ మనం చేసుకోగలిగాము అని అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ దట్ వి హావ్, విచ్ ఇస్ ఇన్ ఎసెన్స్ ఎ బిబ్లికల్ కాన్స్టిట్యూషన్, ద కాన్స్టిట్యూషన్ దట్ వాస్ గివెన్ బై ద రిఫర్మేషన్ మూవ్మెంట్ టు దిస్ కంట్రీ. సో అది చాలా గొప్ప ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను. సో ఈ విలువల కోసం మనం నిలబడాలి. ఈ రోజు కూడా లౌకికంగా కూడా మాట్లాడుతున్నాం. నేను కేవలం ఆధ్యాత్మిక కోణంలో మనం చెప్పుకున్నాము ఆల్రెడీ, మళ్ళీ చెప్పుకుంటాం కూడా. దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఫోకస్ ఎప్పుడైనా కూడా. కానీ ఈ విలువల కోసం కూడా మనం నిలబడాలి. ఓటేసేటప్పుడు ఉట్టి చంద్రబాబు నాయుడునో, వైఎస్ రాజశేఖర రెడ్డినో వరకు మాత్రమే చూడకూడదు. వాళ్ళ వెనకాల ఉన్న ఐడియాలజీస్ని చూడాలి. ఏది ఈ రాజ్యాంగ భావజాలంతో నిలబడుతుంది, ఏది ఈ రాజ్యాంగ వ్యతిరేక భావజాలంగా పనిచేస్తా ఉంది అన్నటువంటి విషయాన్ని విశ్లేషించి ఓట్లు వేసుకునే అంత పరిణతి రావాలి మనకి. బికాస్ దట్ ఈస్ ద లీస్ట్ వీ కెన్ డూ అబౌట్ ప్రొటెక్టింగ్ దిస్ లెగసీ దట్ వాస్ గివెన్ టు us. సో అది మన బాధ్యతగా మనం భావించాలి. ఓకే, సో దట్ వాస్ ఇన్ బ్రీఫ్. అట్లీస్ట్ ఇండియాను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని, అంటే ప్రతి దేశాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుని విశ్లేషిస్తే కొలోనియల్ టైమ్స్ లో అక్కడ జరిగినటువంటి మేళ్లు, వివిధ దేశాల్లో జరిగినటువంటి మేళ్లు, మిషనరీ యాక్టివిజం ద్వారా జరిగినటువంటి మేళ్లను మనం విశ్లేషించుకుంటే మేబీ వి విల్ కమ్ అప్ విత్ సిమిలర్ కన్క్లూషన్. ఓకే, బట్ దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ విత్ ఇండియా as an example, that being my country, our country. It makes more sense to us. Okay, so
సో దట్ ఈస్ ద గ్రేట్ ఇంపాక్ట్. సో అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఆహ్, ఈ అంటే ఐఎమ్ డన్ విత్ ద ఇంపాక్ట్ పార్ట్. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు డ్రా సమ్ అప్లికేషన్ బిఫోర్ ఐ క్లోజ్. ఆహ్, ఈ సంఘ సంస్కరణ నాయకులు ముందు రోమన్ కాథలిక్ సంఘంతో విభేదించడం ప్రారంభించినప్పుడు ఎలాంటి అంశాలతో వాళ్ళు విభేదించారు? అంటే ఈరోజు మనకేం చెప్తుంటారంటే, మనం విభేదించొచ్చు, సత్యం కోసం మనం నిలబడొచ్చు. కాకపోతే ఫస్ట్ మనకేం చెప్తారంటే, క్రైస్తవ ఐక్యత అనేది చాలా ముఖ్యం. యూనిటీ పోకుండా చూసుకోండి. యూనిటీ ప్రైమరీగా ఉంచి, తర్వాత మీరు ఏ సిద్ధాంతం గురించైనా మాట్లాడుకోండి అని అన్నారు. అప్పటి వరకు యూనిఫైడ్ ఉన్నటువంటి రోమన్ కాథలిక్ సంఘం విభజించబడడానికి సత్యం అసత్యంతో కలిసి ఉండడం, అలాంటి ఐక్యత రావడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. కాబట్టి ఐక్యత పేరు మీద సత్యం కోసం నిలబడ్డం మానేయడం అనేది అవివేకం. అంతకంటే అవివేకం ఇంకోటి లేదు. వి షుడ్ నెవర్ డూ దట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు విభేదించొచ్చండి, వేరుపడొచ్చు కూడా, అదేం పర్వాలేదు. కాకపోతే అది కేవలం మియర్ క్రిస్టియానిటీ ఇష్యూస్ పైన అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైనా త్రిత్వ సిద్ధాంతంతో విభేదిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి దాని గురించి విభేదిస్తే, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఏమైనా తప్పుడు అభిప్రాయాలు ఉంటే, లేకపోతే నైషియా విశ్వాస ప్రమాణానికి మాత్రమే పరిమితమైనటువంటి అంశాలతో ఎవరైనా విభేదిస్తే, అప్పుడు మీరు మాట్లాడొచ్చు. దెన్ యూ కెన్ స్టాండ్ ఫర్ ఇట్. కానీ నైషియా విశ్వాస ప్రమాణాన్ని వరకు మనం ఎవరితో విభేదించాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఒక వింత పోకడ మనకు కనబడతా ఉంది ఈరోజు క్రైస్తవం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మార్టిన్ లూథర్ రాసిన 95 థీసిస్‌లో నైషియా విశ్వాస ప్రమాణానికి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంది? లేకపోతే మార్టిన్ లూథర్ కావచ్చు, ముందున్నటువంటి తర్వాత ఉన్నటువంటి రిఫార్మర్స్ కావచ్చు, వాళ్ళు నిలబడినటువంటి ఇష్యూస్‌లో అసలు మన సంస్కరణ ఉద్యమ నాయకులకి, రోమన్ కాథలిక్ సంఘానికి మధ్యలో వచ్చినటువంటి తేడా ఎక్కడ కూడా ఎప్పుడు నైషియా విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి విషయాల గురించి కాదు. వాళ్ళు త్రిత్వవాదులే, వీళ్ళు త్రిత్వవాదులే. వాళ్ళు యేసుప్రభు యొక్క దైవత్వాన్ని ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. నైషియా విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు చక్కగా ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. దాని విషయంలో వచ్చిన తేడా కాదు ఇది. వాక్యానికి ఏ స్థానం ఇవ్వాలి సంఘంలో? వాక్యమే అధికారం చేస్తుందా, లేకపోతే వాక్యం పైన సంఘం అధికారం చేస్తుందా? వాక్యమే అధికారం చేస్తుందా, లేకపోతే వాక్య స్థానం ఇంకొక అధికారం వచ్చి కూర్చుంటుందా అన్న విషయం పైన వచ్చినటువంటి వివాదం ప్రైమరీ. తర్వాత రక్షణకు సంబంధించినటువంటి విషయాలు. రక్ష సిద్ధాంతాన్ని తారుమారు చేసే ఏ దుర్బోధ అయినా దాన్ని వాళ్ళు సహించలేదు, దానికోసం నిలబడ్డారు. సో ఇట్ వాస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ మియర్ క్రిస్టియానిటీ. ఇట్ వాస్ నాట్ సో కాల్డ్ మియర్ క్రిస్టియానిటీ. మియర్ క్రిస్టియానిటీ ఏంటి అంటే, బైబిల్లో ఉన్నటువంటి అన్ని సిద్ధాంతాలు కావు, కొన్ని మాత్రమే మౌలిక సిద్ధాంతాలు, వాటి కోసం మాత్రమే నిలబడాలి, మిగతా వాటిని మనం ఎట్లా పోయినా పర్వాలేదు అన్నటువంటి ఒక లూజ్ వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ డెఫినెట్లీ అన్ క్రిస్టియన్. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్. దేవుని వాక్యం అంతటికీ కూడా మనం నమ్మకంగా నిలబడాలి. మనకున్నటువంటి అవగాహన మేరకు మనకి ఇవ్వబడినటువంటి వెలుగులో మనం దానికోసం నిలబడాలి. వెలుగుని చీకటిని కలిపే ప్రయత్నం, వెలుగుని చీకటితో రాజీ పరిచే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. అది కుదరదు కూడా. షుడ్ నాట్ డూ దట్. యూ షుడ్ నెవర్ డూ దట్. అండ్ సో దాని పర్యవసనంగా ఒకవేళ విభజన వస్తే నో ప్రాబ్లం, సో బీ ఇట్. ఈ రోజు మనకు సమస్య ఒక రోమన్ కాథలిక్ సంఘం కాదండి. ఈరోజు చాలా రోమన్ కాథలిక్ సంఘాలతో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలో రోమన్ కాథలిక్ అని పిలుచుకోకపోవచ్చు, ఆ లేబుల్ ఉండకపోవచ్చు. అప్పుడేమో ఒక్క పోపు ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ చూసినా పోపులే పోపులు. వాళ్ళని ఎదుర్కోవడమే పెద్ద సవాల్ అన్నమాట. కానీ ఎదుర్కోవాలి, కానీ ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఖచ్చితంగా 95 థీసిస్‌లు ఈ రోజు కూడా తలుపుల పైన మేకులతో బిగించబడాలి. అలంకారప్రాయంగా చెప్తున్నాను. You must question every deviation that brings any other authority in the place of God's word. ఈరోజు దుర్బోధకుల్ని ఖండిస్తున్నారు, వాళ్ళని ఖండిస్తున్నారు, వీళ్ళకి ఖండిస్తున్నారు, మీరు వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు కాబట్టి ఖండిస్తున్నారని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు మమ్మల్ని. కేవలం ఆ పరిచయం చేయడానికి కారణం ఏంటి అంటే, వాక్యం మాత్రమే సంఘాన్ని అజమాయిషీ చేయాలి. ఏ వ్యక్తి యొక్క ప్రభావం సంఘం పైన ఉండకూడదు. కేవలం వాక్యం మాత్రమే వర్ధిల్లాలి సంఘంలో, వాక్య బోధ మాత్రమే నిలబడాలి సంఘంలో అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఎవరినైనా ఖండిస్తున్నాం ఈరోజు. ఊరికి ఆషామాషిగా ఎవరినో ఏదో అనడానికి కాలక్షేపం కోసం, లేదా ఏదో కామెంట్ చేయడం కోసం చేసేది కాదు.
చాలా బాధ్యతాయుతంగా సమాధానం కూడా చెప్పుకోగలిగే విధంగానే వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, ఖండిస్తున్నాం. అది చేయాలి. ప్రతి ఒక్క సంఘస్థుడు కూడా వాక్య సత్యం కోసం నిలబడాలి అన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా అది చేయాలి. సంఘంలో ఉన్నటువంటి దుర్బోధులు, సంఘంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, ఎలాంటి మూఢనమ్మకాల నుండి దేవుడు మనల్ని సంఘ సంస్కరణ ఉద్యమం ద్వారా విడిపించాడో అంతకంటే భయంకరమైనటువంటి మూఢనమ్మకాల్ని మనం ఈరోజు సంఘంలో సహిస్తున్నాం. ఎందుకు? సింప్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్ లవ్, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ లవ్. ప్రేమ సత్యమునందు ఆనందిస్తుంది, దుర్నీతి అందు కాదు. దుర్నీతిగా కనబడే ప్రతిదీ కూడా సంఘంలో అయినా సంఘం వెలుపలైనా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనది, హక్కు కూడా మనది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. సో లెట్ us always learn that ఇది మియర్ క్రిస్టియానిటీ ఇష్యూ కాదు, ఇది దిస్ ఇస్ అ బైబిల్ ఇష్యూ. సోలా స్క్రిప్చర్ కోసం ఎప్పుడు నిలబడదు. నాకు దేవుడు చెప్పాడు, నీకు తెలియదు, అది నాకు మాత్రమే తెలుస్తుంది అంటే ప్లీజ్ క్వశ్చన్ ఇట్. అలాంటిది ఏమీ లేదు. అందరూ తరచి చూడగలిగేటటువంటి ప్రమాణం ఆధారంగానే దేవుడు మాట్లాడతాడు. బైబిల్ ఈజ్ ద స్టాండర్డ్ always, and to bring everything to the test of the scriptures, including everybody's teaching, including my own teaching and anybody's teaching for that matter. No exceptions to this. Okay, so that's what we must be doing. That's the application that we derive from all of this. Let's not lose sight of that. And this is what we are called to do in our age. అంటే మనం ఈ బాధ్యతను మర్చిపోతే, మనం ఈ బాధ్యతను విస్మరిస్తే మళ్ళీ బైబిల్ మైట్ స్లిప్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. ఇట్ హ్యాస్ ఇన్ మెనీ వేస్ ఇన్ ఫ్యాక్ట్. తర్వాత ఇంకొక చిన్న కోణం నేను మీకు తీసుకొచ్చి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇది మనుషులకు అతీతంగా దేవుడు జరిగించినటువంటి ఉద్యమం మాత్రమే సంఘ సంస్కరణ ఉద్యమం. ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అని, కొంతమంది మార్టిన్ లూథర్ కావచ్చు, లేకపోతే క్యాల్విన్ కావచ్చు, వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని లోపాలు చూపించి వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళ ద్వారా జరిగించినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమం కూడా వ్యాలిడ్ కాదేమో అని అనుకునే ప్రమాదం ఉంది. అలా విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును, వాళ్ళు పొరపాట్లు చేశారు, దాన్ని ఎవరు జస్టిఫై చేయరు. బట్ వాళ్ళు ఎంత మేరకు వాక్యానుసారమైనటువంటి రిఫర్మేషన్ తీసుకొచ్చారో అది మాత్రం వ్యాలిడ్. అది మాత్రమే ప్రపంచాన్ని మార్చేటటువంటి ఇంపాక్ట్ ని తీసుకొచ్చింది. వాక్యానుసారంగా వాళ్ళు దేనికోసమైతే నిలబడ్డారో అది మాత్రమే నిలిచింది చరిత్రలో. వాళ్ళ వ్యక్తిగత మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవగాహన లేని కారణంగా కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, that never stood the test of time, and the church kept reforming even after that. లూథర్ ఉన్న టైంలో, క్యాల్విన్ ఉన్న టైంలో ఉన్నటువంటి అదే అవగాహనలో లేదు సంఘం. తర్వాత కూడా మారుతూ వచ్చింది. తర్వాత త్రూ వేరియస్ అదర్ movements or through various other leaders, God did keep reforming his church, and even today he does that. Okay, so ultimately it is not Luther, it is we are not saying sola Luther or sola Calvin, we are saying sola scriptura. అక్కడ కూడా లూథర్ వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పుంటే వినండి, దట్ అస్ వెల్. కాకపోతే వి అండర్స్టాండ్ దట్ అప్పటి వరకు చీకటి యుగం నుంచి అప్పుడే బయటకు వచ్చినటువంటి ఒక వ్యక్తి సంపూర్ణంగా అన్ని సైద్ధాంతిక కోణాలని అవగాహన చేసుకుని అన్ని విషయాల్లో సరైనటువంటి స్టాండ్ తీసుకుని ఉండకపోవచ్చు. అది ఆయన్ని జస్టిఫై చేయడానికి చెప్పే మాట కాదు. ఆయన బైబిల్కి వ్యతిరేకంగా చెప్పింది ఏదైనా సరే దాన్ని మనం ఖండించాలి, దాన్ని తిరస్కరించాలి, ఆ పద్ధతులు మనం యాక్సెప్ట్ చేయకూడదు. బట్ ఏ కోణాలు అయితే బిబ్లికల్ గా కరెక్ట్ గా ఉన్నాయో వాటిని మాత్రం డెఫినెట్లీ uphold it. Not because Luther said it or Calvin said it, but because that is what the Bible teaches. So ఇది సంఘ సంస్కరణ ఉద్యమానికి ఒక అడ్డుగా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. అంటే మీరు అన్నిట్లో పర్ఫెక్టా, మీకు అన్ని తెలుసా, మీరు ఎందుకైనా ప్రశ్నిస్తారు, మీరేం పొరపాట్లు చేయరా అన్నట్టుగా మాట్లాడతారు. మేమేమంటామంటే మేము పొరపాట్లు చేస్తాం, మా పక్షంగా ఇది వరకు సంఘ సంస్కరణ కోసం పోరాడిన వాళ్ళు కూడా తప్పులు చేశారు. అందరూ తప్పులు చేస్తారు, ఎవరు తప్పులు చేయరన్నది కాదు. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పర్ఫెక్షన్. కానీ తెలిసి అబద్ధంతో, తప్పుతో రాజీ పడ్డం అనేది ఇట్ ఈస్ అ సిన్, అండ్ వి విల్ నెవర్ డూ దట్. తెలిసి ఒక వ్యక్తి మోసపోవడం, తెలిసి ఒక వ్యక్తి దేవుడి నుండి దూరం అవ్వటం, ఇది వెలుగని తెలిసి కూడా వెలుగుని చీకటని, చీకటిని వెలుగు అని పిలవడం పాపం. We will never do that. That should be our commitment. So I hope this brief presentation was a blessing.
అవును. అంటే దీని గురించి మాట్లాడాలంటే చాలా కోణాలున్నాయి. చాలా చరిత్ర ఉంది. ఒక్కొక్క స్టోరీని తీసుకొని దాని నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు చాలా లెసన్స్ అవన్నీ కూడా. బట్ ఐ థింక్ వి హాడ్ సమ్ బ్రీఫ్ మూమెంట్స్ ఆఫ్ just focusing on how to apply these things in our life and how it impacted us and how we are benefited by it. And I hope it helped you in some ways. So thank you for giving me this opportunity. మళ్ళీ ఒకసారి ద రిఫార్మ్డ్ యూనియన్ సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సో హోప్ టు షేర్ లిటిల్ మోర్ అలాంగ్ విత్ బ్రదర్ Joshua Jude in the Q&A time. So thank you once again for this opportunity. Thank you, Brother Bibu. Recording stopped. ఇది వీక్షిస్తున్న వారికి నేను మరొకసారి తెలియజేసేది ఏంటంటే, బిబు గారు న్యాయశాస్త్రం కూడా చదివారు కాబట్టి రాజ్యాంగం గురించి, దాని గురించిన ఆర్టికల్స్ గురించిన అవగాహన ఉండటం వల్ల మనకి చాలా Recording in progress. జరిగింది. సో అనేక విషయాలు కూలంకషంగా మరి లౌకిక కోణంలోను, ఆధ్యాత్మిక కోణంలోను మరి వివరించినందుకు బిబు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్సి స్ప్రోల్ గారు ఒక మాట అంటారు, ఇఫ్ బైబుల్ ఆర్ గాస్పల్ ఈజ్ ఎట్ స్టేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ స్టేక్. ఆ రోజున మరి ఈ స్వార్థతోటి వాళ్ళు రోమన్ కేథలిక్ వాళ్ళు అందరూ జోదమాడారు. సో దాన్ని మరి మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రభు అడ్డుకొని అసలు సత్యంలో నడిపించారు. అయితే మళ్ళా తిరిగి ఆ గాస్పల్ అంటే ఈ సువార్త మళ్ళా అప్పుడు సువార్తతో జోదమాటం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక మాట లాటిన్లో ఒక మాట ఉంది, సెంపర్ రిఫార్మండా, అంటే కీప్ రిఫార్మింగ్. మనం ఈ వ్యవస్థలో మనం పనిచేస్తూ ఈ చర్చ్ విషయంలో గాస్పల్ తప్పుగా చూపిస్తూ బోధిస్తూ వాక్యాన్ని వక్రీకరిస్తూ చేస్తున్న బోధనల్ని మనం ఖండిస్తూ మరి సంఘాన్ని ప్రక్షాళన లేకపోతే సంస్కరణలు చేసిన బాధ్యత క్రైస్తవులుగా మనలో ప్రతి ఒక్కరికి ఉందన్న సంగతి ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఫైన్. అప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇందులో పోస్ట్ చేయడం జరిగింది. బ్రదర్ బిబు గారిని, జాషువా జూడ్ గారిని ఈ సందర్భంగా నేను దానికి మీరు సమాధానాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. బాక్స్ లో ఉన్న ప్రశ్నలు